ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 5th day, 5వ రోజులో ఉన్నామండి. అందులో బట్టి దేవుని స్తోత్రం. దానియేలు గురించి మనం ఒక 2-3 విషయాలు నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయన ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. హల్లెలూయా. ఇక్కడ దానియేలు దేవునికి బహుప్రియుడు అంట. ఎంత చక్కటి మాట అంటే దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి దానియేలు. అంటే అందరూ కూడా అందరికి ఇష్టం ఉండరు. మనం లోకంలో చూసినట్లయితే నాకు అతను చాలా ఇష్టం, నాకు ఆమె చాలా ఇష్టం, నాకు మా అమ్మ అంటే ఇష్టం, నాకు మా నాన్న అంటే ఇష్టం అంటారు. ఎందుకు అంటే రీజన్ ఉంటుంది. మా అమ్మ అయితే నా కడుపు చూస్తుంది అని, మా నాన్న అయితే నాకు కావాల్సినవన్నీ కొంటారు అని, నా స్నేహితుడైతే నా మాట వింటాడు, నేను చెప్పిన ప్రతిదీ వింటాడు అని కొన్ని రీజన్స్ ఉంటాయి. అలాగే దానియేలుని కూడా ప్రేమించడానికి, బహుగా ప్రియుడు అవ్వడానికి దానియేలులో కూడా కొన్ని మంచి గుణ లక్షణాలు ఉన్నాయంట. అందుకనే దేవునికి దానియేలు బహుప్రియుడైడంట. నిజంగా దేవుని చేత ప్రేమించబడ్డం అంటే, లోకము చేత ప్రేమించబడ్డము అంటే అది అవసరం కొరకు ఉంటుంది. కానీ దేవుని చేత ప్రేమించబడ్డము అంటే అది మన అవసరం తీరడం కొరకై ఉంటుంది. హల్లెలూయా. అయితే దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఎలా మారాడు, దానియేలుని బట్టి మనం ఎలా మారాలి అన్నది మనం నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. అంతట రాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించును. హల్లెలూయా. దానియేలుకు ఉన్నటువంటి మొట్టమొదటి అలవాటు ఏంటంటే దేవుని స్తుతించడం. దేవుడు ఏదైనా అద్భుతం చేసినా, దేవుడు ఏదైనా దర్శనం చూపించినా, దేవుడు ఏదైనా కళ చూపించినా, దేవుడు ఏదైనా ఒక మార్గము దానియేలుకి చెప్పినా, స్వరం వినిపించినా, ఏ విషయములైనా సరే దానియేలుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే స్తుతించటం. అలాగే మనము కూడా దేవుని చేత ప్రేమించబడాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనకు చేసిన కార్యముల నిమిత్తమై దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి. ఎప్పుడైనా సరే దేవుడు అద్భుతం చేస్తే అద్భుతాన్ని చూసి మర్చిపోయేవారుగా కాదు, అద్భుతం చూసిన తర్వాత ఎల్లప్పుడూ కూడా దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి, దేవుని నామాన్ని స్తుతించేవారు ఉండాలి. దానియేలుకి దేవుని స్తుతించే అలవాటు ఉంది. ఒక చిన్న కార్యం చేసినా సరే దేవుని స్తుతించే అలవాటు ఉంది కాబట్టే దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. అలాగే మనకి చిన్న కార్యం చేశాడా దేవుడు, పెద్ద కార్యం చేశాడా అని కాదు. ఎంత చిన్న కార్యం చేసినా, ఇవెందో నీకు 10 రూపాయలు ఇచ్చినా, లేదంటే 10 రూపాయల్లో 1 రూపాయి దేవుడు నీకు సహాయం చేసినా, నిజంగా మనం బ్రతికి ఉన్నామంటేనే దేవుని కృప. కాబట్టి మనం బ్రతికి ఉన్న దాని కొరకే కూడా మనం దేవుని స్తుతించాలి. అప్పుడు మనము దేవునికి బహుప్రియులుగా మారతామని. కేవలము మన అవసరాలు తీరితేనే దేవుని స్తుతించాలని కాదు, లేదంటే మన కష్టాలు పోతేనే దేవుని స్తుతించాలని కాదు. మనం బ్రతికున్నాము అంటే, అట్లీస్ట్ మనం బ్రతుకున్నాము అంటే అది దేవుని కృప. కాబట్టి దేవుణ్ణి మనకు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మనం స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దానియేలు ఎప్పుడు దేవుని స్తుతించుగా ఉండేవాడు కాబట్టి దానియేలు బహుప్రియుడాడు. రెండో విషయానికి వస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ దానియేలు మీద నింద మోపాలను చూస్తున్నప్పటికీ అతనిలో ఏ లోపం కనిపించట్లేదే, అతను దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడే అని మాట్లాడుకుంటున్నారంట. అలాగే దానియేలు నమ్మకస్తుడుగా ఉండి ఏ లోపం లేనివాడుగా ఉన్నాడు కాబట్టే దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. మనము దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకు అంటే మనం మెప్పుకోలకి పరిచయం చేయటం కాదు, దేవునికి నమ్మకం అంటే ఆయన దేవుడు, ఆయన నన్ను నమ్మాడు, నమ్మి నాకు ఈ జీవితం ఇచ్చాడు, ఆయన నన్ను నమ్మి నాకు ఈ బ్రతుకునిచ్చాడు. కాబట్టి నమ్మకంగా నేను దేవుని దగ్గర ఉండాలి, మనలో లోపం లేని వారి వలె ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాలంలో బాప్టిజాలు తీసుకుని ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో పాపాలు చేస్తున్నాం, దేవుడి నామానికి అవమానం తెచ్చేవారు ఉన్నాం. మనలో ఉన్న లోపాన్ని బట్టి దేవుడి నామానికి అవమానం వస్తుంది. అలా కాకుండా లోపం కలిగితే లెక్కకు రాదని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనలో లోపం లేకుండా చూసుకుంటే దేవునికి మాత్రం మనం బహుప్రియులం అవుతామంట. అదేవిధంగా 6వ అధ్యాయము 20వ వచనంలో మనం 10వ వచనంలో చూసినట్లయితే దానియేలు ప్రార్థనాపరుడు అంట. ఏది కావాలన్నా, లేదంటే ఎప్పుడు కూడా, అంటే కేవలం అవసరం కొరకనే కాదు, ఎప్పుడూ దేవుడితో సహవాసం చేయటం దానియేలుకి అలవాటు. అందుకనే దానియేలు బహుప్రియుడయ్యాడు. మనము కూడా అవసరం ఉన్నప్పుడే కాదండి,
అవసరం లేనప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి. ఒకవేళ మనకు అన్నిటికీ అన్నీ ఇచ్చేసినప్పటికీ నాకేం అవసరం లేదు కదా, నేను దేవుడితో ఎందుకు గడపాలి అనే ఉద్దేశం ప్రకారం కాకుండా మనము దేవుడితో ఎల్లప్పుడూ కూడా సహవాసం చేసేవారుగా ప్రార్థనాపరులుగా ఉంటే మనం దేవునికి బహుప్రియులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 6:20 చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6:20 చూసినట్లయితే జీవం గల దేవునికి దానియేలు సేవకుడు అంట. అలాగే మనము కూడా దేవుని యొక్క పరిచర్య చేసేవారు ఉండాలి. లోకంలో ఎన్నో పనులు ఉంటాయి, లోకంలో ఎన్నో మనకి కథలు ఉంటాయి, ఎన్నో కథలు ఉంటాయి, ఎన్నో వ్యసనాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో పనులు ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిని వదులుకుని దేవుని పని కొరకు ఎవరైతే పరిగెడతారో ఖచ్చితంగా వాళ్ళు దేవునికి బహుప్రియులుగా మారుతారు. కాబట్టి దేవుని సేవ చేయడంలో ముందుకు రావాలి, దేవుని పరిచర్య చేయడంలో ముందుండాలి. దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడి పరిచర్య చేయాలి, కష్టంతో కాదు. ఇష్టపడి పరిచర్య చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడికి మనము కూడా బహుప్రియులుగా మారుతాం. చేసిన పరిచర్యను మళ్ళా నేను ఇది చేయలేదా అది చేయలేదా అని ఏదో మనుషుల దగ్గర గొప్ప చెప్పుకోవడం కాదు. నువ్వు దేవుడి కోసం ఉంటున్నావు, దేవుడి కోసం పరిచర్య చేస్తున్నావు కాబట్టి ఆ చేసిన పని మళ్ళా దెప్పకుండా నమ్మకంగా ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా బహుప్రియుడిగా మార్చుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.